హాయ్ అండి. ఈరోజు మనం ఆన్లైన్‌లో బుక్ చేసుకోకుండా దర్శనం టోకెన్లు కానీ, రూమ్‌కి కానీ ఆన్లైన్‌లో ముందుగా బుక్ చేసుకోకుండా తిరుపతి వెళ్ళి రావాలి అంటే ఎలాంటి ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాలి ఇబ్బంది పడకుండా? చాలామంది ఆన్లైన్‌లో బుక్ చేసుకోకుండా వెళ్తే ఇబ్బంది పడతామేమో, ఎలా వెళ్ళాలి? అక్కడ ఎక్కడికి వెళ్ళాలి? అన్నది చాలామందికి తెలిసుండొచ్చు, తెలియకపోవచ్చు. ఈ మధ్య కాలంలో మేము వెళ్ళొచ్చాము కాబట్టి మేము చూసినవి, మేము ఫాలో అయినవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అవి కొంతమందికైనా ఉపయోగపడతాయి కాబట్టి. సో, ముందుగా మనము తిరుమల వెళ్ళాలి అంటే తిరుపతిలో దిగుతాం. ఎవరైనా ఎక్కడి నుంచి వెళ్ళేవాళ్ళైనా. ఆ తిరుపతిలో ముందే స్వామిని దర్శించుకోవడానికి క్యూలో వెళ్ళడానికి దర్శనం టోకెన్లు కింద తిరుపతిలోనే 3 చోట్ల అవైలబుల్‌లో పెట్టారండి. బస్ స్టాండ్ దగ్గరలో, రైల్వే స్టేషన్ దగ్గరలో, అలిపిరి మెట్లెక్కే దగ్గరలో. అక్కడ మీరు ఎవరినైనా ఇక్కడ దర్శనం టోకెన్లు ఎక్కడ ఇస్తారు అంటే ఎవ్వరైనా చెప్తారు. రైల్వే స్టేషన్ దగ్గరలో అయితే విష్ణు నివాసం అని ఒక ఆఫీస్ ఒకటి. రైల్వే స్టేషన్ వెనకాల గోవిందరాజ సత్రాలు అని ఒక ఏరియా. ఆ రెండిట్లో రైల్వే స్టేషన్ దగ్గరలో అవైలబుల్‌లో ఉందండి. బస్ స్టేషన్ దగ్గరలో అయితే శ్రీనివాసం కాంప్లెక్స్ అని ఒకటుంది. మీరు ఎంతమంది అయితే వెళ్తున్నారో అంతమంది ఆధార్ కార్డులు తీసుకొని అందరూ ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ మనకి దర్శనం టోకెన్లు ఇస్తారండి. ఫ్రీగా మనీ ఏం తీసుకోరు. ఆ టోకెన్ చూయిస్తే ఒక లడ్డు ఫ్రీగా ఇస్తారు. లడ్డు కౌంటర్‌లో లాస్ట్‌లో పైన తిరుమలలో. ఇంకా ఆ దర్శనం టోకెన్ మీదే మనం ఏ టైంకి దర్శనం క్యూలోకి ఎంటర్ అవ్వాలి, ఏ కాంప్లెక్స్ అంటే ఆ క్యూ లైన్ ఏ కాంప్లెక్స్ దగ్గర మనం యాడ్ అవ్వాలి అన్నది కూడా దానిలో క్లియర్‌గా ఇస్తారండి. ఆ టోకెన్‌లో అంటే ఏటీజీసీ అలా పేరిచ్చేసి 3:00, 2:00 అలా టైం ఇస్తారు. ఆ టైంని బట్టి మనం పైన తిరుమలలో మనం ఆ క్యూలోకి వెళ్తే ఈజీగా 3-4 అవర్స్‌లో దర్శనం అయిపోయి మనం బయటకు రావచ్చు. ఇలా దర్శనం టోకెన్‌తో వెళ్తే మనం ఎక్కడ లోపల కంపార్ట్మెంట్స్‌లో వెయిట్ చేయించరండి. డైరెక్ట్‌గా క్యూ వెళ్తూనే ఉంటుంది. ఈజీగా మనం దర్శనం చేసుకొని రావచ్చు. అది ఒకటి. ఈ దర్శనంకి మనం పైన వెళ్ళి ఏ ఏ క్యూ లైన్‌లో యాడ్ అవ్వాలో మాకు తెలీదు అంటే, మీ దర్శనం టోకెన్‌లో ఇచ్చిన పేరు అక్కడ ఫ్రీ బసెస్ ఉంటాయండి పైన తిరుమలలో. ఆ బస్ డ్రైవర్‌కి చూయించినా, లేదంటే ఆ నేమ్ మీరు వాళ్ళని అడిగినా, ఆ బస్ అక్కడికి వెళ్తుందో లేదో చెప్తారు. ఆ బస్ ఎక్కి మీరు డైరెక్ట్‌గా అక్కడ దిగి ఆ క్యూలో వెళ్ళిపోవచ్చు. అది ఒకటి. నెక్స్ట్ సెకండ్‌ది పైకి వెళ్ళడానికి రూమ్ కావాలి. ఆ రూమ్‌లో ఎలా తీసుకోవాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ కింద మీరు ఏదైతే దర్శనం టోకెన్ తీసుకున్నారో, అక్కడే స్టే చేసి దర్శనం టైంకి పైకి వెళ్తాము అంటే కిందైనా ఆధార్ కార్డ్ చూయించి రూమ్ తీసుకొని స్టే చేయొచ్చు. లేదు పైకే వెళ్తాము అంటే పైన సీఆర్ఓ ఆఫీస్ అని ఉంటుందండి. సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ అని. అక్కడ మనము వెయిట్ చేస్తే అక్కడ మనకి రిసిప్ట్ ఇస్తారు టోకెన్. ఆ టోకెన్ ఇచ్చిన తర్వాత మన మొబైల్‌కి 1 అవర్‌కి ఏ ఏరియాలో రూమ్ అలొకేట్ అయిందో మెయిల్ వస్తుంది. అంటే మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్‌ని బట్టి ఆ ఏరియా దగ్గరలో మనం వెళ్ళి రూమ్‌కెళ్ళొచ్చు. అక్కడ మీరున్న దగ్గర నుంచి రూము మీకు అలొకేట్ చేసింది దూరం అయితే ఫ్రీ బస్‌లో వెళ్ళొచ్చు. దగ్గరైతే నడిచైనా వెళ్ళొచ్చు. అలా మీరు రూమ్‌కి వెళ్ళి ఆ ఏరియాలో రూమ్ దగ్గర గానీ కీ ఇస్తారు. తీసుకొని ఉండొచ్చండి. అంతేకాకుండా ఆ రూమ్‌కి మనకిచ్చేటప్పుడు మనము డిపాజిట్ అమౌంట్ కట్టాలండి. ఒక 500 కట్టించుకుంటారు. అది మనం డబ్బులు డైరెక్ట్‌గా ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. మనము ఫోన్‌పే గానీ, కార్డ్ ద్వారా గానీ, గూగుల్ పే ద్వారా గానీ వాళ్ళకి మనీ హ్మ్. వాళ్ళకి మనీ మనము సెండ్ చేస్తే మనకి కీ ఇస్తారండి. మనము రూమ్ ఖాళీ చేసినప్పుడు కూడా మనకి డైరెక్ట్‌గా మనీ ఇవ్వరు వాళ్ళు. మనం రూమ్ కీస్ రిటర్న్ వాళ్ళకిచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత మన డబ్బులు సేమ్ ఏదైతే నెంబర్ నుంచి మనం వాళ్ళకి ఫోన్‌పేనో, గూగుల్ పేనో లేతే కార్డ్ ద్వారా చేశామో సేమ్ అదే అకౌంట్‌కి మనకి మనీ అనేవి రిటర్న్ అవుతాయండి. అలా అయితే ప్రొసీజర్ ఇప్పుడు ఫాలో అవుతున్నారక్కడ. అంతేకాకుండా ఆ టోకెన్ స్లిప్ ఏదైతే దర్శనం టోకెన్ స్లిప్ ఉందో అది మీరు దర్శనం అయిపోయి చివరి వరకు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలండి. అలాగే మనకి రూమ్
ఇవ్వాలి అంటే అక్కడ పర్సన్స్ ఎంతమంది ఉన్నారో ఆ రూమ్లో స్టే చేసే వాళ్ళు అనేది వాళ్ళు చెక్ చేస్తారండి. ఒక్క పర్సన్ అయితే రూము ఇవ్వట్లేదు. మినిమం ఒకళ్ళకన్నా ఎక్స్ట్రా అంటే ఇద్దరు కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉంటేనే మనకి రూమ్ అనేది ఇస్తారు. మేము ఒకళ్ళమే వెళ్తున్నాము మరి మేము ఎలా ఉండాలి అంటే అక్కడ లాకర్ సిస్టమ్ కూడా ఉందండి. అది తీసుకుంటే దానిలో మీ లగేజ్ పెట్టుకొని అక్కడే బాత్రూమ్స్ అంతా అవైలబుల్లో ఉన్నాయి. అక్కడ మీరు ఫ్రెష్ అప్ అయ్యి దర్శనంకి వెళ్ళి రావచ్చు. అలాగే ఒక లడ్డు వచ్చి 50 రూపీస్ అండి. అలా మీరు మినిమం అవైలబిలిటీని బట్టి మీకు కావాల్సినవి తీసుకోవచ్చు. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.